అందరు నమస్కారం. వైఎస్ఆర్సీపీ నాయకుల తాపత్రయం, వైఎస్ఆర్సీపీ నాయకుల బాధ నిజంగా వర్ణనాతీతం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఈ రోజు వాళ్ళ అధినాయకుడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం, ఒక అబద్ధాన్ని నిజమని చూపించడం కోసం, వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం 100 అబద్ధాలు చెప్పుకుంటా, 100 తప్పులు చేసుకుంటా, 100 అసత్య ప్రచారాలు చేసుకుంటా, ఈ రోజు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, కార్యదర్శుల దగ్గర నుంచి, అధికార ప్రతినిధుల దగ్గర నుంచి, వాళ్ళ క్యాడర్ వరకు పేటీఎం ఈ రోజు పెయిడ్ ఆర్టిస్టులు, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. అసత్యాలు ప్రచారం చేయాలా, దేవదేవునితోటి ఈ రోజు ఆటలాడాలా, దేవదేవుని ఎలా అపవిత్రం చేయాలా అని చెప్పి ఉద్దేశంతోనే వీళ్ళ కుట్ర రాజకీయాలు నడుస్తున్నట్టు కనపడుతుంది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దగ్గర కల్తీ నెయ్యి పెట్టి, కల్తీ లడ్డు దాన్ని తయారు చేసి, దాని ప్రసాదం ఈరోజు అపవిత్రం చేశారని చెప్పి ఆరోపణ నిజమైన పరిస్థితిలో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రోజుకు ఒక కొత్త డ్రామాని, ఒక కవర్ డ్రైవ్ చేస్తున్నట్టు కనపడుతుంది మనకి. దానిలో భాగంగానే ఇందాపూర్ డైరీని అలాగే హెరిటేజ్ డైరీకి మధ్యలో ఏదో బంధం ఉందని చెప్పి, ఈ రిలేషన్ వల్ల ఇందాపూర్కి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి, హెరిటేజ్ లో ఒప్పందాల వల్లనే ఈ రోజు ఇందాపూర్ కంపెనీ బయటకు వచ్చిందని చెప్పి ఇలా కొత్త కొత్త ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా వేగ్గా కామెంట్ చేసేసి కేవలం ఇంటర్నెట్ లో దొరికిన కొన్ని ఆధారాలు బేస్ చేసుకుని మాట్లాడేసేసి వెళ్ళిపోయినాడు. దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒకసారి చూస్తే మనం ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టడం, ఆ అబద్ధాన్ని నిజమని చూపించడం కోసం కవర్ చేయడానికి చచ్చిపోతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నిన్న మొన్న జరిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎమ్మెల్సీల దగ్గర నుంచి, కార్యదర్శుల దగ్గర నుంచి, అధికార ప్రతినిధుల దాకా అందరూ ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి, దానిలో భాగంగా ముఖ్యమైన నాయకులు కొంతమంది ఉన్నారు. వీళ్ళు చేసిన తప్పని వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసాక్షికి తెలుసు. అయినా బయటకు వచ్చి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసం ప్రెస్ మీట్ పెట్టి ఒక అబద్ధాన్ని నిజం చూపించడం కోసం, అబద్ధాన్ని కవర్ చేయడం కోసం ప్రెస్ మీట్ పెడుతున్నారు. దానిలో భాగంగా భూమన కరుణాకర్ రెడ్డి అవ్వచ్చు, ఈరోజు మా కడప సతీష్ రెడ్డి అవ్వచ్చు, శైలజ నది అవ్వచ్చు, లేకపోతే లేలా అప్పిరెడ్డి అవ్వచ్చు, లేకపోతే అధికార ప్రతినిధులు కొంతమంది ఉన్నారు. వీళ్ళు అటు రాష్ట్రంలోని, ఇటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ పనికిమాలిన యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడం, దాన్ని తీసుకొచ్చి ప్రచారం చేయడం. అరే బాబు, హెరిటేజ్ కంపెనీకి అంత కర్మేం పట్టింది అసలు? హెరిటేజ్ కంపెనీ ఈరోజు 9 రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తుంది. 9 రాష్ట్రాల్లో కొన్ని వేల మంది రైతుల దగ్గర పాలు సేకరించి కొన్ని లక్షల మందికి ఈరోజు వినియోగదారులని మనల్ని మోగుతుంది. ఈరోజు దానిలో భాగంగా ఒక కార్పొరేట్ కంపెనీ కొన్ని కంపెనీస్తో టైప్ పెట్టుకోవడం కామన్. ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, కార్పొరేట్ కంపెనీ తర్వాత పార్ట్నర్స్ ఉండరా? కార్పొరేట్ కంపెనీ అన్న తర్వాత పార్ట్నర్షిప్ పెట్టుకోరా వేరే వాళ్ళతోటి? అన్ని రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్, మ్యానుఫ్యాక్చరింగ్, దాన్ని ఏమంటారు, కలెక్షన్ యూనిట్స్, లేకపోతే దాని సేల్స్ అన్ని ఒకటే కంపెనీ ద్వారా నడుస్తాయా? కార్పొరేట్ కంపెనీ అలానే రన్ అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరంటే సూట్ కేసు కంపెనీలు జీడిమెట్లోనో బాలనగర్లోనో కంపెనీలు పెట్టేసేసి దాని ద్వారా అవినీతి పనులు చేసేసి ఒక కోట్లు సంపాదించేసుకుని ఆ కంపెనీలు క్లోజ్ చేసినట్టు నడవయా స్వామి? కార్పొరేట్ కంపెనీ అంటే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికంటూ ఒక ఏమంటారు, ఒక ఫార్ములా ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఉంటుంది రన్ చేయడానికి. ఆ ప్యాటర్న్, ఆ ఫార్ములాని ఫాలో అవుతా, ఒక ప్రొసీజర్ ఫాలో అవుతా కంపెనీ రన్ చేస్తారు. కాబట్టి ఈరోజు హెరిటేజ్ కంపెనీ ఒక 30 సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది. ఈరోజు హెరిటేజ్ కంపెనీని మీరు కామెంట్ చేస్తున్నారంటే ప్రతి కార్పొరేట్ కంపెనీ నుంచి కామెంట్ చేసినట్టు. ఈరోజు ఆపిల్ అయినా, మైక్రోసాఫ్ట్ అయినా కూడా కొన్ని లక్షల కంపెనీస్ తోటి పార్ట్నర్షిప్ ఉంటుంది. కొన్ని లక్షల కంపెనీలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పార్ట్నర్స్ అవుతుంటాయి. మరి మైక్రోసాఫ్ట్ ఏదైనా కంపెనీ చిన్న తప్పు చేసి అన్ని పార్ట్నర్స్ అందరూ తప్పు చేసినట్ట? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అంటే ఒక కార్పొరేట్ కంపెనీని ఈరోజు ఎలాగోలా దాన్ని కించపరచడం, లేకపోతే ఎలాగో అవినీతి ఆరోపణలు చేస్తే ఆ హెరిటేజ్ కంపెనీ మీద ఆరోపణల్ని ప్రూవ్ చేసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ డైవర్ట్ అవుతారు. దాంతో భాగంగా తిరుమల లడ్డు, కల్తీ లడ్డు ఇష్యూ బయటికి పోతున్న ఉద్దేశంతో రోజుకు కొత్త డ్రామాలు చెప్తున్నారు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీరు ఏదైతే రాజకీయం చేస్తున్నారో నిజంగా ఒక దౌర్భాగ్యమైన సంస్కృతికి అలవాటు చేసినట్టు కనపడుతుంది. తప్పు చేశారని చెప్పి ఒప్పుకుంటే ఆ దేవదేవుడు ఈ రోజు కాకపోయినా రేపైనా క్షమిస్తారు. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం, ఆ తప్పును కూడా తప్పని ఒప్పుకోకుండా దాన్ని కూడా మూర్ఖంగా ఆ తప్పును కప్పించుకోవడం 100 తప్పులు చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో దేవుడు కాదు కదా, ఎవ్వరు కూడా మిమ్మల్ని క్షమించలేరు. గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన తప్పు, మీరు కల్తీ లడ్డు చేసింది తప్పు, ఆ దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసి అపవిత్రం చేసింది తప్పు. దాన్ని తప్పుని పుచ్చుకోవడం కోసం ఇన్ని తప్పులు చేస్తారా? ఇన్ని పనికిమాల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేస్తారా? వీళ్ళు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు నాకు అర్థం కాదు. కనీసం చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖంగా అర్థం చేసుకోకుండా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ అని నమ్ముతున్నారు. ఆ స్క్రిప్ట్ ఏదైతే వస్తుందో ఆ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు చేస్తారో లేకపోతే ఇంకోటి చేస్తారో నాకు తెలియదు, కానీ ఆ స్క్రిప్ట్ లో ఉన్నదే కరెక్ట్, సాక్షి పేపర్లో వచ్చేదే కరెక్ట్, బ్లూ మీడియాలో పబ్లిష్ చేసేదే కరెక్ట్ తప్ప బయట వాస్తవ పరిస్థితులు గ్రహించే పరిస్థితి కానీ, వాస్తవ పరిస్థితులు తెలుసుకునే పరిస్థితి కానీ,
వాస్తవాల గురించి మాట్లాడే సంస్కృతి కానీ వైఎస్ఆర్సీపీకి లేదని మనకు అర్థమైపోతుంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత దుర్మార్గాలు చేసినా, ఎంత దరిద్రమైన రాజకీయాలు చేసినా ఈరోజు హెరిటేజ్కున్న హిస్టరీని మీరు పాడు చేయలేరు. హెరిటేజ్ కంపెనీ ఈరోజు మార్కెట్లో ఉన్న క్రెడిబిలిటీని మీరు పాడు చేయలేరు. హెరిటేజ్ కంపెనీ ఈరోజు మార్కెట్ వాల్యూ మహా అయితే ఏదైనా 100 మంది కస్టమర్స్ దూరం చేసాం కానీ దాని ఎగ్జిస్టెన్స్ అయితే మీరు పోగొట్టలేదు. అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాస్తవాలు బయటకు వస్తాయి. మీరు చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి. ప్రజలు మరొకసారి బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.